ధరణిపై విచారణకు ఆదేశించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి అక్రమాలపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించనున్నారు. ధరణిపై విచారణకు ఆదేశించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి అక్రమాలపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి విషయంలో తప్పు చేసిన వారు దొరవారైతే శిక్ష మాత్రం పేదలకు పడిందని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టమని చెప్పారు. ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం, క్షేత్రస్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం, ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూశాం. అధ్యక్ష, తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. తప్పు చేసింది దొరవారు, శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల. అధ్యక్ష, తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రే గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల. అధ్యక్ష, ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది